నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నూతన జాతీయ రహదారి అయితే ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఉన్నటువంటి 2 వరుసల రహదారిని 4 వరుసలుగా విస్తరించేందుకు ఈ యొక్క కేంద్రం మరియు రాష్ట్రం ప్రణాళిక రూపొందించింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. రహదారుల విస్తరణలో ఏజెన్సీ కూడా అధిక ప్రాధాన్యతనిస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ 2 వరుసల రహదారిని 4 వరుసలుగా చేసేందుకు ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా ప్రభుత్వం ఈ యొక్క రహదారుల మధ్య కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తుంది. ఈ రహదారికి ప్రభుత్వం ఆమోద ముద్ర కూడా వేసింది. తెలంగాణ నుంచి ఆంధ్ర మధ్య ఈ దూరాన్ని తగ్గించేలా హైవే ప్రణాళిక ఖరారు చేశారు. మొదటిసారిగా పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన పోలవరంలో అత్యధిక భాగం 4 వరుసల రహదారి యొక్క నిర్మాణం కావడం విశేషం. ఇది నేషనల్ హైవే 365 BB 2వ ప్యాకేజీ పనులకు గాను 367.97 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. భూసేకరణ ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. ఇది వచ్చే నెలకు వాటి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సూర్యాపేట నుంచి ఖమ్మం చింతలపూడి నియోజకవర్గం మీదుగా దేవరపల్లి జాతీయ రహదారికి ఇప్పటికే కనెక్టివిటీ పెంచేలా గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో పాటు ఏజెన్సీ ఏరియాలో పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ హైవేకి సంబంధించినటువంటి ఈ సమీపంలో జాతీయ రహదారి 365 BB నిర్మాణ పనులకు ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇక సూర్యాపేట నుంచి కూసుమంచి ఖమ్మం వైరా తల్లాడ సత్తుపల్లి అశ్వారావుపేట మీదుగా ఏపీలోని జీలుగుమిల్లి బట్టాయిగూడెం మీదుగా పోలవరం వద్ద ఈ పట్టిసీమను కలిపేలా ఈ రహదారిని డిజైన్ చేశారు. జీలుగుమల్లి నుంచి పట్టిసీమ మీదుగా రాజమండ్రి వరకు మొత్తం 86.5 కిలోమీటర్ల మేర ఈ రహదారి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 2 వరుసల రోడ్డును దీన్ని 4 వరుసల రోడ్డుగా నిర్మించేందుకు వీలుగా టెండర్ అయితే ఖరారు చేశారు. దీనిలో భాగంగా మొదటి విడతలో జీలుగుమల్లి నుంచి పోలవరం వరకు 36 నేషనల్ హైవే 365 BB నిర్మాణ పనులు మొదటి ప్యాకేజీలో భాగంగా ఈ జీలుగుమల్లి మండలం తాటాకులగూడెం నుంచి జీలుగుమిల్లి బట్టాయిగూడెం మరియు మండలం రెడ్డి గణపవరం మరియు కేఆర్పురం ఎల్ఎన్డిపేట మీదుగా ఈ పట్టిసీమ వరకు 40.4 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మించనున్నారు. ఇందుకోసం 367.97 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయనున్నారు. ఇక ఇది జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఈ జీలుగుమిల్లి బుట్టాయిగూడెం మండలాల్లో 52.39 హెక్టార్ల భూమి అవసరమవుతుందని సేకరించేందుకు నోటిఫికేషన్ కూడా జారీ చేయడం అయితే జరిగింది. అలాగే గ్రామాల్లో గ్రామ సభలు కూడా నిర్వహించారు. వచ్చే నెల 2వ వారంలో అంటే ఈ డిసెంబర్లో 2వ వారంలో ఈ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని, ఈ నెలాఖరుకల్లా పనులు ప్రారంభించేటట్లు చేయాలని ఈ యొక్క అధికార యంత్రాంగం అయితే ఒక ప్రణాళికలు రూపొందిస్తుంది. అది ఫ్రెండ్స్, ఏలూరు ఏజెన్సీలో 2 వరుసల రహదారిని 4 వరుసలుగా రహదారిగా చేసేందుకు నేషనల్ హైవే 365 BBకి సంబంధించినటువంటి వివరాలు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.